కాంగ్రెస్ నాయకులు చేతివాటంతో అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు రాజ్య యువశక్తి పథకాలను మంజూరు చేయిస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఇందిరమ్మ ఇండ్లు రాజ్య యువశక్తి పథకాల అమలులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మండలంలో అర్హులను కాదని రాత్రికి రాత్రే ఇందిరమ్మ ఇండ్ల కమిటీ అధికారులు కుమ్మక్కాయ అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. కేవలం వారి బంధువులకు సన్నిహితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారని మండిపడ్డారు. దీంతో ఇండ్లు లేని అర్హులు నిరుపేదలకు నష్టపోతున్నామని అన్నారు. వాపోయారు. అనర్హులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను రద్దు చేసి అర్హులకు ఇండ్లు మంజూరు ఇచ్చారని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేశామని హెచ్చరించారు. సర్పంచ్ లో ఎంపీటీసీలో కాకముందే కాంగ్రెస్ లీడర్లు పంచలు వసూలు చేస్తారు. అయితే ఎట్లుంటదో పరిస్థితి, అయితే ఎట్లుంటదో మరి. నా పేరు టీఆర్ఎస్ క్యాండిడేట్ అని చెప్పి తీసిపారేసారు వీళ్ళు. నా పేరు ఫస్ట్ ఇట్లా వచ్చిన తర్వాత నేను టీఆర్ఎస్ క్యాండిడేట్ చేద్దాం అని చెప్పి తీసిపారేసి రుణమాఫీని పూర్తిగా రుణమాఫీని పూర్తిగా రుణమాఫీని పూర్తిగా రైతు భరోసాను పూర్తిగా రైతు భరోసాను పూర్తిగా జై తెలంగాణ. మహిళలకు 20,000 పెన్షన్, మహిళలకు 20,000 రూపాయల పెన్షన్, రుణమాఫీ పూర్తిగా రుణమాఫీ పూర్తిగా డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు 6 గ్యారెంటీలు వెంటనే 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 పూర్తిగా రైతు భరోసా అమలు చేయాలి. రైతు భరోసా పూర్తిగా రైతు భరోసా పూర్తిగా రుణమాఫీని పూర్తిగా రుణమాఫీని పూర్తిగా జై తెలంగాణ. ఇదే మీ రాజ్యం, 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 పేద ప్రజలందరికీ